నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ కూడా భారీ హైప్స్ క్రియేట్ చేసింది. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏపీ పాలిటిక్స్లో సూపర్ యాక్టివ్గా ఉన్నారు బాలయ్య. అయితే దేన్ని కూడా తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు బాలయ్య. ఇందులో భాగంగా అఖండ 2 సినిమానే కాకుండా వరుసగా సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను ఉర్రూ తొలగిస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని వెంకీయే స్వయంగా ప్రకటించారు. తాను చేయబోయే సినిమాల వివరాలను చెబుతూ వెంకటేష్ బాలయ్యతో చేస్తున్నట్టు తెలిపారు. బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని చాలా క్లీన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో వెంకీ క్యామియో రోల్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గా పాత కేసులో చిరంజీవిని పట్టుకునే పాత్ర పోషిస్తున్నాడు. సీరియస్ గా ఉంటూనే కామెడీని కూడా మిక్స్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్యతో చేయబోయే సినిమా ఏదనేది స్పష్టత ఇవ్వలేదు. సినిమా మాత్రం చేస్తున్నట్టు వెంకీ స్వయంగా ప్రకటించారు. గోపీచంద్ మలినేని సినిమాలో ఏమైనా క్యామియో రోల్ పోషిస్తున్నాడా అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే మలినేని తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో తనయుడు మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ చేస్తున్నారు. మరి వెంకీతో సినిమాకు దర్శకుడెవరు, ఎవరు నిర్మిస్తున్నారు? వివరాలు మాత్రం తెలియరాలేదు. బాలకృష్ణ, వెంకటేష్ కలిసి నటిస్తే ఇదే వారి మొదటి చిత్రమవుతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో ఎన్నోసార్లు సినిమాలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదురుతోంది. బాలయ్య యాక్షన్, వెంకీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కలిస్తే సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందంటున్నారు. మరి వీరిద్దరిని కలిపి సినిమా తీయబోతున్న దర్శకుడెవరు, నిర్మాత ఎవరు అనేది వివరాలు బయటకు రానివ్వడం లేదు. త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరిని కలిసి ఒకేసారి వెండితెరపై చూడబోతున్నారు సినీ ప్రియులు. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ కూడా భారీ హైప్స్ క్రియేట్ చేసింది. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏపీ పాలిటిక్స్లో సూపర్ యాక్టివ్గా ఉన్నారు బాలయ్య. అయితే దేన్ని కూడా తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు బాలయ్య. ఇందులో భాగంగా అఖండ 2 సినిమానే కాకుండా వరుసగా సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను ఉర్రూ తొలగిస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని వెంకీయే స్వయంగా ప్రకటించారు. తాను చేయబోయే సినిమాల వివరాలను చెబుతూ వెంకటేష్ బాలయ్యతో చేస్తున్నట్టు తెలిపారు. బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని చాలా క్లీన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో వెంకీ క్యామియో రోల్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గా పాత కేసులో చిరంజీవిని పట్టుకునే పాత్ర పోషిస్తున్నాడు. సీరియస్ గా ఉంటూనే కామెడీని కూడా మిక్స్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్యతో చేయబోయే సినిమా ఏదనేది స్పష్టత ఇవ్వలేదు. సినిమా మాత్రం చేస్తున్నట్టు వెంకీ స్వయంగా ప్రకటించారు. గోపీచంద్ మలినేని సినిమాలో ఏమైనా క్యామియో రోల్ పోషిస్తున్నాడా అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే మలినేని తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో తనయుడు మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ చేస్తున్నారు. మరి వెంకీతో సినిమాకు దర్శకుడెవరు, ఎవరు నిర్మిస్తున్నారు? వివరాలు మాత్రం తెలియరాలేదు. బాలకృష్ణ, వెంకటేష్ కలిసి నటిస్తే ఇదే వారి మొదటి చిత్రమవుతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో ఎన్నోసార్లు సినిమాలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదురుతోంది. బాలయ్య యాక్షన్, వెంకీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కలిస్తే సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందంటున్నారు. మరి వీరిద్దరిని కలిపి సినిమా తీయబోతున్న దర్శకుడెవరు, నిర్మాత ఎవరు అనేది వివరాలు బయటకు రానివ్వడం లేదు. త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరిని కలిసి ఒకేసారి వెండితెరపై చూడబోతున్నారు సినీ ప్రియులు. నటసింహం నందమూరి బాలకృష్ణ
ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ కూడా భారీ హైప్స్ క్రియేట్ చేసింది. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏపీ పాలిటిక్స్లో సూపర్ యాక్టివ్గా ఉన్నారు బాలయ్య. అయితే దేన్ని కూడా తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు బాలయ్య. ఇందులో భాగంగా అఖండ 2 సినిమానే కాకుండా వరుసగా సినిమాలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను ఉర్రూ తొలగిస్తోంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని వెంకీయే స్వయంగా ప్రకటించారు. తాను చేయబోయే సినిమాల వివరాలను చెబుతూ వెంకటేష్ బాలయ్యతో చేస్తున్నట్టు తెలిపారు. బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దీనికి దర్శకుడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని చాలా క్లీన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో వెంకీ క్యామియో రోల్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గా పాత కేసులో చిరంజీవిని పట్టుకునే పాత్ర పోషిస్తున్నాడు. సీరియస్ గా ఉంటూనే కామెడీని కూడా మిక్స్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్యతో చేయబోయే సినిమా ఏదనేది స్పష్టత ఇవ్వలేదు. సినిమా మాత్రం చేస్తున్నట్టు వెంకీ స్వయంగా ప్రకటించారు. గోపీచంద్ మలినేని సినిమాలో ఏమైనా క్యామియో రోల్ పోషిస్తున్నాడా అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే మలినేని తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో తనయుడు మోక్షజ్ఞతో మల్టీ స్టారర్ చేస్తున్నారు. మరి వెంకీతో సినిమాకు దర్శకుడెవరు, ఎవరు నిర్మిస్తున్నారు? వివరాలు మాత్రం తెలియరాలేదు. బాలకృష్ణ, వెంకటేష్ కలిసి నటిస్తే ఇదే వారి మొదటి చిత్రమవుతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో ఎన్నోసార్లు సినిమాలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదురుతోంది. బాలయ్య యాక్షన్, వెంకీ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కలిస్తే సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందంటున్నారు. మరి వీరిద్దరిని కలిపి సినిమా తీయబోతున్న దర్శకుడెవరు, నిర్మాత ఎవరు అనేది వివరాలు బయటకు రానివ్వడం లేదు. త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరిని కలిసి ఒకేసారి వెండితెరపై చూడబోతున్నారు సినీ ప్రియులు.